శ్రీదేవా వద్దురా వెళ్దాం పద. పాన్ ఇండియా సినిమా పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ సినిమాలో కార్తిక్ ఇంకా వరదరాజమన్నారుగా మారిపోయాడు. అలా టీం నుంచి కాల్ వచ్చాకే మీ లుక్ చూస్తుంటే కొంచెం పృథ్వీరాజ్ సుకుమారన్ గారిలా ఆయన చిన్నప్పుడు ఇలాగే ఉంటాడా అంటే అన్న ఇప్పుడు అందుకేగా మరి వాళ్ళు క్యాష్ చేసుకున్నారు. సలార్లో చేస్తున్నాను తెలుసు, బట్ ఎవడికాడు ప్రిడిక్షన్లో ఒకడేమో టీ కొట్టాడు అంటాడు. ఒక షెడ్యూల్ అయిపోయింది ఆల్రెడీ. ఏం చెప్పకూడదు అన్న ఇప్పుడు, ఏమీ చెప్పకూడదా? ఆయనతో కాంబినేషన్ సీన్స్ ఉంటాయని కూడా చెప్పకూడదా? ఏమో నాకు గుర్తులేదు, మర్చిపోయి. హలో హాయ్, వెల్కమ్ టు ఏబిఎన్ స్పెషల్ చిట్ చాట్. సలార్ సినిమాలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ క్యారెక్టర్స్ ఎంత ఇంపాక్ట్ చూపించాయో వాళ్ళ చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన వాళ్ళ క్యారెక్టర్స్ కూడా అంతే ఇంపాక్ట్. సినిమాలో ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా ఈ చైల్డ్ ఆర్టిస్టులు చేసిన పెర్ఫార్మెన్సే సినిమాని ఒక స్టేజ్కి తీసుకెళ్ళాయి. సో సినిమాలో వరదరాజ్ మన్నార్గా నటించిన కార్తికేయ ఇప్పుడు మనతో స్టూడియోలో ఉన్నారు. సలార్లో తన ఎక్స్పీరియన్స్ ఏంటో తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ కార్తిక్. హలో అన్న. సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీ వరదరాజ్ మన్నార్ క్యారెక్టర్ ఉంది కదా, అందులో ట్రైలర్లో మీరు చెప్పి డైలాగ్ ఉంది, దాంతో స్టార్ట్ చేద్దాం. శ్రీదేవా వద్దురా వెళ్దాం పద. మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ట్రైలర్ రిలీజ్ అయింది, ట్రైలర్లో హాఫ్ పార్ట్ ప్రభాస్ గారు హాఫ్ పార్ట్ వరకు రారు, ఫస్ట్ హాఫ్ అంతా మీరే ఉంటారు ట్రైలర్లో. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ట్రైలర్లో మీదే ఇంత హై లెవెల్లో ఉంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఆ ట్రైలర్లో ఎక్స్పెక్ట్ చేయలేదన్న. అంటే ఏదో వేస్తే ఒక 2 మాంటేజెస్ వేస్తారేమో, ఆ కడియం మిస్రీ ఏదైతే ఉంటుంది అనుకున్నాను, ఎందుకంటే అది మొత్తం అందరికి ఫేవరెట్ షాట్ అనమాట అది. సో అది ఉంటుంది అనుకున్నా, వాడిది ఒక షాట్ ఉంటుందేమో అనుకున్నా, కానీ డైలాగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే డబ్బింగ్ నేను రా డబ్బింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చా. ఇంకా నీల్ సార్ అది చూడాలి, ఫైనలైజ్ చేయాలి, ఏమైనా కరెక్షన్స్ ఉంటే మళ్ళీ చెప్తారు. నాకు కాల్ రాలేదు, సో ఇంకా డబ్బింగ్ అసలు డైలాగ్ సీన్ అయితే ఉండదు అనుకున్నా. ఓకే, బట్ డైలాగ్తో వచ్చింది, సీన్ వచ్చింది, అంతసేపు అది వచ్చేసరికి ఆ షాక్ అనమాట. ఆ ట్రైలర్ చూడగానే అందరికీ ఏంటంటే ఫస్ట్ షాట్ యాక్చువల్గా ప్రభాస్ ప్రశాంత్ నీల్ మూవీ అంటే చాలామంది హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో స్టార్టింగే ప్రభాస్ వస్తారు, ఏదో ఒక ఎలివేట్ షాట్ ఉంటుంది అనుకున్నా. ట్రైలర్లోనే స్టార్టింగ్లోనే మీది దేవాద చిన్నప్పుడు క్యారెక్టర్స్ ఉన్నాయి, వాటితో ట్రైలర్ స్టార్ట్ చేశారు. సో అదేంటి ప్రభాస్ ఉంటారు అనుకున్నారు అని చాలామంది అనుకున్నారు, కానీ దీంతో స్టోరీని రన్ చేసేటప్పటికి ఓకే ఇలా ఉండబోతుంది, ఒక ఫ్రెండ్షిప్ లా సినిమా ఉండబోతోందని చాలా మందికి ట్రైలర్ చూస్తే అర్థమైంది. సో మీకు ఆడిషన్కి వెళ్ళినప్పుడు మీకు ఏమైనా చెప్పారా మీది ఇలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది అని? ఆడిషన్కి పిలిచినప్పుడు నన్ను చెప్పారు, ఇది నీది ఇట్లా పృథ్వీరాజ్ గారి చిన్నప్పటి రోలు, ఇట్లా రాజు కొడుకు అదంతా చెప్పి, అంటే వాళ్ళు పిన్ టు పిన్ చెప్పేవాళ్ళు అనమాట. ఓకే, సీన్ చెప్పిన తర్వాత సీన్ ఎలా, ఇప్పుడు ఓకే నువ్వు కంగారుకి వచ్చావంటే నీ బ్రీత్ ఎలా ఉండాలి, నీ కళ్ళు ఎలా ఉండాలి, ప్రతిదీ చెప్పేవాళ్ళు. సో ప్రతి క్యారెక్టరైజేషన్ వాళ్ళు చూసుకొని మాకు పిన్ టు పిన్ చెప్పడం వల్ల అంత బాగా వచ్చింది. చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మనం సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిన్న సినిమా అయినా చాలు, ఒక చిన్న రోల్ దొరికినా చాలా అనుకుంటారు. అలాంటిది పాన్ ఇండియా సినిమా పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ సినిమాలో అంత ఇంపార్టెంట్ రోల్, వాళ్ళిద్దరికి ప్రభాస్కి పృథ్వీరాజ్ సుకుమారన్కి ఎంత ఇంపార్టెంట్ ఉందో, సో మీ క్యారెక్టర్స్ కూడా అంత ఇంపార్టెంట్. అసలు ఎక్స్పెక్ట్ చేశారా జర్నీ ఇలా స్టార్ట్ అవుతున్నది అని? లేదన్న, అసలు టీం నుంచి కాల్ వచ్చాకే మారిపోయింది మొత్తం టోటల్ జర్నీ. అప్పటిదాకా ఓకే మీరు అన్నట్టు అదే చేస్తున్న సినిమాలు ఓకే కొన్ని వస్తున్నాయి పోతున్నాయి, ఒక్కసారి అది కాల్ వచ్చాక అది యాక్చువల్గా ప్రతాప్ అన్నని కాస్టింగ్ డైరెక్టర్ అన్న, దాంట్లో వర్క్ చేశారు, యాక్టర్గా వర్క్ చేశారు. ఇంకా చాలా మందిని చూస్తున్నప్పుడు లాస్ట్ హోప్గా సరే ఇంకొక ట్రై ఇద్దాం అన్నట్టు ఆ అన్నకి కాంటాక్ట్ చేస్తే నాతో పాటు ఇంకో 80 మెంబర్స్ ప్రొఫైల్ పంపించారు. 80 మెంబర్స్ ఒక్క క్యారెక్టర్ కోసం? నాతో పాటు పంపించింది 80 మెంబర్స్. ఇంకా ముందు చాలా మంది కాస్టింగ్ డైరెక్టర్స్ ని అప్రోచ్ అయ్యారు. అది బోల్డ్ మనసు నుంచి ఎత్తుకుతున్నారు అన్నమాట. సో అది చూసారు. తర్వాత నన్ను ఇంకొకరిని చాలా మందిని షార్ట్ లిస్ట్ చేశారు. ఫస్ట్ ప్రకాష్ అన్ననే అసోసియేట్ డైరెక్టర్, తర్వాత నీల్ సార్ దగ్గరికి తీసుకెళ్తే నన్ను ఇంకొకరిని పిలిచారు. ఇంకొకటికి ఆల్రెడీ లుక్ టెస్ట్ అయిపోయిందంట. అప్పటికి నాకు మొన్న తెలిసింది, రిలీజ్ అయిపోయాక తెలిసింది. లుక్ టెస్ట్ అయిపోయిందంట, వెళ్ళాము. నేను జస్ట్ వెళ్ళాను, సార్ వచ్చారు, నేమ్ అంతా అడిగారు, నాది వాడిది విదేశ్ దేవా క్యారెక్టర్, హైట్ చూసుకున్నారు, అంత అయిపోయింది. సీన్ చెప్పారు, వెళ్ళిపోయారు. అన్నోళ్ళు ఆ సీన్ ఇంప్రవైజ్ చేసి ప్రతిదీ పిన్ టు పిన్, అదే నువ్వు ఇట్లా రాజు కొడుకు, నువ్వు ఇట్లా వాడి కోసం వచ్చావు, అది ఇది అని చెప్పి లాస్ట్ ఫైనల్ టేక్ వాళ్ళు రికార్డ్ చేసి నీల్ సార్కి చూపించారు. ఓకే, అంటే మీరు ప్రశాంత్ నీల్ గారి ముందు చేయలేదా ఇది పర్ఫార్మెన్స్? నీల్ సార్ వచ్చి చేసి అంటే ఐ మీన్ ఆయన ముందు యాక్ట్ చేశారా లేదా మీరు చేసింది ఆయనకి చూపించారా? చేసింది చూపించారు. ఓకే, చేసింది చూపించారు. సీన్ వచ్చి ఆయన అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇలా చేయాలని చెప్పేసి వెళ్ళిపోయారు. ఓకే, బట్ నాలోంచి ఆ వరదరాజు మన్నార్ని అంతా తేవాలంటే చాలాసేపు పట్టింది. స్టార్ట్ అసలు బోల్డ్ ఏందో సలార్ ఏంది ఏం తెలియదు.
దానికి టైం పట్టింది కాబట్టి సార్ చెప్పి వెళ్ళారు, అన్నోళ్ళు మొత్తం చూసుకున్నారు ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు మనం ఆడిషన్లో చేశారు కదా మీరు పెర్ఫార్మెన్స్, అది సినిమాలో పెర్ఫార్మెన్సా లేదంటే సినిమాలో? అది మీకు తెలిసే సినిమాలో ఉంది నేను చేసే పెర్ఫార్మెన్స్ తెలుసు. చెప్పారా అది? చెప్పారు. ఓకే. సో దాన్ని మళ్ళీ సినిమాకి వచ్చేటప్పటికి అదే క్యారెక్టర్ ఇంప్రవైజ్ చేసుకున్నారు, దాని గురించి ఏమైనా వర్క్షాప్స్? ఆ సీన్ మేము 4 times అనుకుంటా రీషూట్ చేసాం. డిఫరెంట్ లొకేషన్స్. చివరికి ఒక లొకేషన్ సెట్ అయింది సినిమాలో. ఓకే. ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్? అంతమంది మీరే అన్నారు, నాతో పాటు ఒక 80 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. షార్ట్ లిస్ట్ కాదు, నాతో పాటు 80 మంది ప్రొఫైల్స్ వెళ్ళాయి. ఈ ఒక్క కాస్టింగ్ డైరెక్టర్ తరపు నుంచి. ఒక కాస్టింగ్ తరపు నుంచే 80 క్యారెక్టర్స్ వెళ్ళాయి. సో డిఫరెంట్ ఇంకా చాలా ఎక్కువ వస్తాయి. సో మిమ్మల్ని సెలెక్ట్ చేశారు ఆ క్యారెక్టర్కి, అది ఎలా అనిపించింది? అంటే ఆబ్వియస్గా అయితే బ్లెస్డ్ అన్న, బ్లెస్డ్ వాళ్ళు. అండ్ ఆల్సో సార్ చూశారు, ఓకే పృథ్వీ సార్కి మ్యాచ్ అవ్వడం కానీ యాక్టింగ్ అంతా ఆయనకి నచ్చింది కాబట్టి తీసుకున్నారు. సో అంత పెద్ద మూవీలో అప్పటి నుంచి చెప్పినట్టు ఇంకా టర్న్ అయిపోయింది అనమాట పాయింట్. కార్తిక్ ఇంకా వరదరాజమన్నారుగా మారిపోయాడు. వరదరాజమన్నారుగా మారా, బట్ ఆ పాయింట్ నుంచి లైఫ్ ఇది కూడా టర్న్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్తే ఖచ్చితంగా గుర్తుపడతారు, సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. ఎలా ఉంది బయటంతా హవా ఫుల్ ఉంది. ఇప్పటికీ సలార్ మ్యాన్ ఇంకా నడుస్తుంది ఎప్పటికీ. ఇప్పుడు ప్రెజెంట్ స్టడీస్ ఎలా ఉన్నాయి? ఏం చదువుతాడు? 10th క్లాస్. ఎగ్జామ్స్ రాయాలి. సో సలార్ షూటింగ్లో ఉంటూనే 10th క్లాస్. షూటింగ్లో అసలు మాకు సెప్టెంబర్ అని అంటే పోస్ట్పోన్ అవ్వకముందు ఆగస్ట్లో షూటింగ్, నెక్స్ట్ పోస్ట్పోన్ అయ్యాక మళ్ళీ లాస్ట్ మంత్ షూటింగ్. ఓకే. అంటే స్కూల్లో అది స్టడీస్ అవి బాగానే మేనేజ్ అయ్యాయి మరి? ఓ పక్క షూటింగ్ అది అంటే ఇంకా ఎగ్జామ్స్ ముందు ఒక్కసారి అంటే చాలా మంది స్కూల్ పర్మిషన్స్ ఇవ్వరు. సో మీ స్కూల్లో సపోర్ట్ ఎలా ఉంది? మామూలు పర్మిషన్స్ ఇచ్చారన్న. సలార్ అనేది మైండ్లో అసలు అది అంటే వాళ్ళకి మాకే ఇంకా తెలియదు. మాకు కాల్ రాకముందే ఇట్లా హెయిర్ పెంచుకోవడం కానీ అప్పుడప్పుడు రాడు షూట్స్కి వెళ్ళాలంటే అప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అంటే ఆడిషన్స్ చేసినప్పుడు చెప్పారా ప్రభాస్ గారి మూవీ అని, లేదంటే చెప్పేశారు ప్రభాస్ గారి మూవీ? కాస్టింగ్ డైరెక్టర్ అన్న కాల్ చేసి ఇలా సలార్ కోసం ప్రొఫైల్ అంట అన్నారు. ఓకే డైరెక్ట్ చెప్పేశారు మీకు సలార్ అని? ఓకే. స్కూల్ స్టడీస్ అవన్నీ అని కదా, ఇప్పుడు 10th క్లాస్ అంటున్నారు, ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సలార్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తే ఎగ్జామ్స్ రాయడం ప్రిపరేషన్స్ అవి ఎలా ఉన్నాయి మరి? సలార్ సక్సెస్ ఇంకా ఎంజాయ్ చేస్తున్నా మరి ఎగ్జామ్ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేస్తాయి. కార్తిక్ మనకి ఫస్ట్ క్లాస్ స్టూడెంటా? ఫస్ట్ క్లాస్ అంటే ఫుల్ కాన్సన్ట్రేట్ చేస్తే దేంట్లో కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు సినిమాలో కాన్సన్ట్రేట్ చేసినట్టు అలానే ఇప్పుడు సైమల్టేనియస్గా చూసుకోవాలి కాబట్టి ఫస్ట్ సినిమాలు చూసుకోవాలి, ఇటు సైడ్ చదువు కూడా కాబట్టి ఓకే ఒక 70 to 80% వచ్చింది. అంటే కొంచెం మీ లుక్ చూస్తుంటే కొంచెం పృథ్వీరాజ్ సుకుమారన్ గారిలా ఆయన చిన్నప్పుడు ఎలా ఉంటారో కొంచెం నాకు ఆ టైప్ అనిపిస్తుంది. ఎవరైనా అన్నారా పృథ్వీరాజ్ గారు కానీ ప్రశాంత్ నీల్ గారు నా మాట మీతో? ఇప్పుడు అందుకే మరి వాళ్ళు క్యాష్ చేస్తున్నారు. అదే ఏమండి చూస్తే కొంచెం కనిపిస్తోంది ఆయన చిన్నప్పుడు ఇలాగే ఉంటాడా అంటే అన్నారా? సెట్లో కలిసారా ప్రభాస్ గారిని కానీ పృథ్వీరాజ్ గారు కానీ? ప్రభాస్ సార్ని కలవలేదు. ఓకే షూట్ మీకు కాంబినేషన్ సీన్స్ లేవు కదా? సో షూట్ ఎన్ని రోజులు జరిగింది మీది మొత్తం? షూట్ 10-15 days జరిగింది. ఓకే 10-15 days. సో 10-15 daysలో మీ పోర్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అది కూడా రీషూట్స్ అన్ని కలిపి 15 days అయింది కానీ నార్మల్గా అయితే ఒక 10 days. ఫస్ట్ మూవీ మ్యూజిక్ స్కూల్ కదా రిలీజ్ అయిన? అవును రిలీజ్ అయిన. అంతకు ముందు ఏమైనా చేశారా? ముందు చేశాను, ఒక 5-6 movies చేసా, బట్ రిలీజ్ కాలేదు. ఓకే తెలుగు మూవీసే. సో తెలుగు అబ్బాయే కార్తిక్, తెలుగు అబ్బాయి. సో నేటివ్ ఏది ఎక్కడ? ప్రకాశం డిస్ట్రిక్ట్లో కేరాజ్పాలెం అన్న. ఓకే ప్రకాశం ఏబీ. ఓకే సినిమా ఇండస్ట్రీలోకి ఎలా అడుగు పెట్టావు మరి? అది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, ఎలా వచ్చిందో తెలియదు కానీ ఇంట్రెస్ట్. ఓకే ఇంకా ఫస్ట్ స్టెప్ ఎలా పడింది మూవీలోకి? అదే పెద్ద కొద్దీ ఏమంటారు, ఇప్పుడు నార్మల్ చిన్నపిల్లలని ఫస్ట్ లైట్ తీసుకున్నారు. అవును. ఇంకా పెద్ద కొద్దీ అదే అంటున్నా ఇంకా సరే ఒక ట్రై ఇద్దాం అన్నట్టు మదర్ వాళ్ళు తెలియదు ఎలా వెళ్ళాలో ఫస్ట్. అవునవును. సో మోడలింగ్ ఏజెన్సీ మోడల్స్ వరల్డ్ అని ఒక మోడలింగ్ ఏజెన్సీని కాంటాక్ట్ అయ్యాం. ఓకే. సో అక్కడ ఫస్ట్ మోడలింగ్ నేర్చుకున్నాం. అంటే మోడలింగ్ యాక్టింగ్ 2 ఉన్నాయి. ఓకే. బట్ ఓకే మోడలింగ్ అని ఓకే మోడలింగ్ కూడా ఉంది అని చెప్పారు వాళ్ళు. ఓకే ఇది కూడా నేర్చుకుందాం ఏముంది అన్నట్టు నేర్చుకున్న యాడ్స్ చేశాను, మోడలింగ్ షోస్ చేశాను, చేసి వాళ్ళే యాడ్స్ ఇచ్చారు ఇవన్నీ. కాస్టింగ్ కూడా చూసుకున్నారు వాళ్ళు. ఓకే. సో అక్కడ నుంచి స్లోగా కాంటాక్ట్స్ పెరిగి మ్యూజిక్ స్కూల్ మూవీస్లోకి వచ్చాను. అదే ఫస్ట్ మూవీ మ్యూజిక్ స్కూల్. అది ఛాన్స్ ఎలా వచ్చింది? అది చందు అన్నని కాస్టింగ్ డైరెక్టర్. ఓకే. అది దానికి కూడా 100 మంది, నా ముందే 100 మంది నేను వెళ్ళినప్పుడే. ఓకే. దీనికి ఇంకా నా ముందు నేను ఇంకొకరు ఉన్నాం. ఓకే. అదే అది ఫైనల్ అయింది అన్నారు కదా? అది కోవిడ్ ముందు మొదలెట్టారనమాట క్యారెక్టర్స్ కోసం అతకడం. ఓకే. కోవిడ్ తర్వాత నేను దొరికా. ఓకే. చాలా గ్యాప్ ఉంది అయితే. చాలా లోపు హోంవర్క్ చేసుకోవచ్చు, ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు.
వాళ్ళు ఆడిషన్స్ 3 years ఎగో మొదలెడితే ఇంకా ఫైనల్ ఆడిషన్ లో ఓకే అన్నా. నేను అలా అనుకోవట్లా, కోవిడ్ ముందు ఓకే అయితే షూట్కి వెళ్ళేటప్పుడు 3 years అయింది. ఇంకా ఇదే ఫైనల్ ఆడిషన్, దీంట్లో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేద్దాం అన్నప్పుడు నేను వెళ్ళా. ఓకే అప్పుడు వరదరాజ్ మన్నార్ ఎలా ఉంటాడు, కార్తిక్ కూడా అలాగే ఉంటాడా రియల్ లైఫ్ లో? వరదరాజ్ మన్నార్ కడియాలు ఇచ్చేసి కోసేసుకొని అంత ఉండదు, అగ్రెసివ్. లుక్ టెస్ట్ చేశారు కదా మీకు, ఇక్కడ కడియం పెట్టారు ముక్కు మీద, అది చూడగా ఇదేంటి ఈ లుక్ ఏంటి అని అనిపించిందా? అంటే ఫస్ట్ నాకు లుక్ టెస్ట్ చేయలేదన్న. ఓకే చూసారు, సెలెక్ట్ చేశారు, రిహార్సల్స్ అయిపోయి షూట్కి వెళ్ళిపోయాము. నా మీద షార్ట్ పెట్టారు, అప్పటికి 2-3 షార్ట్లు తీస్తే నేను ఎలా ఉన్నాను నేను చూసుకోవాలి. అప్పటికి ఓకే వాడు షార్ట్ తీస్తున్నారు విదేశ్ది, కూర్చొని పక్కన మేకప్ అన్న ఉంటే అన్న ఒకసారి మిర్రర్ ఎలా ఉన్నాను చూసుకుంటా ఇస్తే ఒక్కసారి చూసుకోగానే హీరో అంతా ఇట్లా వెనక్కుండి ఒక అంటే ఆ సీన్ లేదు, ఆ సీన్ ఇంకా భయంకరంగా ఉండేవాడు. ఆ సీన్ చేంజ్ చేసి ఇప్పుడు వేరే సీన్ పెట్టారు. సీన్ చేంజ్ చేశారు. ఓకే, మొత్తం చేంజ్ చేయడం అంటే ఎమోషన్, ఆ పైల్వాన్ మీరు చూస్తుంటే ఆ వైర్ పట్టుకోవడం, పైకి వెళ్ళాక క్యారెక్టర్లు మారడం, కాన్వర్సేషన్ అంతా వేరే ఉండేది, డిఫరెంట్, క్వైట్ డిఫరెంట్ ఉండేది. సో అప్పుడు ఇంకా భయంకరంగా ఉండేది, మొత్తం ఏదో మాంత్రికుడు దాగా అనిపించి ఒకసారి చూడగా. ఆన్ స్క్రీన్ చూస్తున్నారు, ఐ మీన్ బిగ్ స్క్రీన్కి వెళ్ళినప్పుడు, అంటే ఇది ఓకే మ్యూజిక్ స్కూల్ రిలీజ్ అయింది, ఓకే ఇది పాన్ ఇండియా మూవీ. సో ఇప్పుడు పాన్ వరల్డ్ అన్న స్పానిష్, లాటిన్ అమెరికా, మనం పాన్ ఇండియా మూవీ, బట్ ప్రభాస్ గారి రేంజ్ పాన్ వరల్డ్ మూవీ లేదు. సలార్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు, అదే అంటున్నా, ఇక్కడ రిలీజ్ అవ్వడం పాన్ ఇండియాగా రిలీజ్ అయింది, ఇక్కడ అది మళ్ళీ పాన్ వరల్డ్ గా మారిపోయింది. సో ఎలా అనిపించింది బిగ్ స్క్రీన్ మీద చూసుకునేటప్పటికి, సిల్వర్ స్క్రీన్ మీద అంత పెద్ద మూవీలో నా క్యారెక్టర్ ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమనిపించింది? ఫస్ట్ నేను డబ్బింగ్ స్టూడియోలో చూసాను. డబ్బింగ్ స్టూడియో మాటికి కరెక్షన్స్ చెప్పి అంటే కరెక్షన్స్ 2 సార్లు చెప్పా, బట్ ఒక 2 days వెళ్తే ఒక 2-3 days కంటిన్యూస్ వెళ్ళేవాడిని డబ్బింగ్. సో ఈ సీన్ ఓకే, ఇది ఇంత ఉంచారని నాకు ముందు తెలిసిపోయింది. కానీ థియేటర్లో చూడడం వేరే ఫీల్ కదా. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ ఫ్యాన్స్ ఆబ్వియస్ ఉంటుంది, ఫ్యాన్స్ అరుపులు, దానికి నా సీన్ 15 minutes ఉంటే 2 minutes ఉన్నట్టు అనిపించింది నాకు. 2 minutes ఉన్నట్టు అనిపించింది. ఓకే, సీన్స్ ఏమైనా కట్ చేశారా మీరు? లేదా, ఏం లేదు, ఈ సినిమా పోర్షన్ అంతా ఉంది. అంటే ఇప్పుడు ఒకటి ఉందన్న, మీరు మళ్ళీ వస్తాడు నా సలా, తర్వాత తల కిందకి దించేస్తే ఆయన నా భుజం మీద చేయాలి, తర్వాత మళ్ళీ తలపైకి లేపి కొంచెం ఏడుస్తా, అది ఆ తలపైకి లేపేది ఆ పోర్షన్ కట్ చేసి చిన్న సీన్స్. నెక్స్ట్ ఈ ఏడ్సేవి మాంటేజెస్ ఉన్నాయి, సూర్యుడే సాంగ్, అది ఒక్కో మాంటేజ్ ఒక 1-2 minutes ఉంటుంది, దాన్ని ఒక 4-5 seconds. యాక్చువల్గా ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్ వాళ్ళ పెద్ద అయిన తర్వాత చూసుకుంటే మీ మీద ఒక సాంగ్ ఉంది సూర్యుడే, అది చాలా ఎమోషన్ క్రియేట్ చేసింది మూవీలో. అది షూట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ప్రశాంత్ నీల్ గారు మీకు ఏమైనా చెప్పారా ఇలా ఉండాలి ఇలా చేయాలి అని? మాకైతే ఇలా రీషూట్ రా అన్నారు, ఒక సాంగ్ పెట్టారు, సాంగ్ షూట్ కూడా ఉంటది అన్నారు, కానీ సూర్యుడే గొడుగు బట్టి అనే సాంగ్ ఉంటది, ఆ సాంగ్ వినలే మేము. షూట్ కి వెళ్ళేదాకా మీకు అది తెలీదు? షూట్ మాకు సాంగ్ రిలీజ్ అయ్యేదాకా, అది సినిమాలో చూసేదాకా కూడా మాకు తెలియదు అనమాట. ఆ సాంగ్ మీ మీద వెళ్ళారు, సాంగ్ షూట్ అన్నారు, ఓకే సార్ కూర్చున్నారు, కార్ షాట్ అంటే నేను వెనకాల, ఈయన మా మినిస్టర్ క్యారెక్టర్, సార్ ముందు డ్రైవర్, ఓకేరా వేడు లేసావు బయటికి చూడు, కిందకి చూడు, ఇంకా ఎమోషన్ అది ఇది అన్నారు. సోఫాది కూడా ఓకే, కాలు ముడుచుకో, ఏడు కన్నీళ్ళు కావాలి అదే అన్నారు, కానీ మేము సాంగ్ పెట్టి చేయలేదు అనమాట. నార్మల్ షూట్ చేశారు దానికి సాంగ్. నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేసేటప్పుడు మా ఇద్దరు చేతులు పోస్టర్ పెట్టారు, అప్పుడు ఓకే 50% ఇది మాదయ్యి ఉండొచ్చేమో అనుకున్నా. థియేటర్లో చూసారు ఇంకా కానీ. ఇప్పుడు షూట్ జరిగినప్పుడు టేక్స్ తీసుకుంటారు, అది కామన్ కదా. ప్రశాంత్ నీల్ గారు ఏమైనా అనేవారా? చాలా కూల్గా ఉన్నారు? లేదన్న, నాకు మాక్సిమం అన్ని టేక్స్ 3-4 takesలో అయిపోగొట్టు, మాక్సిమం 3-4. కొన్ని సింగిల్ టేక్లో అయిపోయినవి కూడా ఉన్నాయి. అంటే అంత ఇదన్న టీమ్ గాని అదంతా వాళ్ళు విజన్ చెప్పేస్తారు, వాళ్ళకి ఏం కావాలి, ఇది కావాలని చెప్పేస్తారు, వాళ్ళు చేసి చూపిస్తారు. సార్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ చేసి చూపిస్తారు. సో మనకు క్లారిటీ వచ్చేసిద్ది, మనం ఒక 1-2 times ప్రాక్టీస్ చేస్తే చాలు, అది చేసేస్తాం. అలా సింగిల్ టేక్స్లో అయిపోయిన ఉన్నాయి. ఎక్కువ టేకులు తీసుకున్న కడియం ఏంటంటే, కడియం ఇసిరే సీన్ కాదు, ఒక షాట్ నేను కింద చూడాలి, కెమెరా ఇక్కడ పెట్టారు, కింద లైటింగ్ కరెక్ట్ అక్కడ పెట్టారు, కరెక్ట్ ఆ పొజిషన్ లో పడాలి, అది నేను కింద చూడాలంటున్నా. పోనీ పైకి చూస్తుంటే ఇలా చూసేయచ్చు, కింద చూస్తూ తీసి వేయాలి. అది నాకు పొజిషన్ అందక, నాట్ ఓన్లీ నాకు, అప్పుడు సార్కి అర్థం చేసుకున్నారు, ఒక కింద చూస్తున్నాడు అర్థం కావట్లేదు. సార్ వచ్చారు, సార్ 2 times ట్రై చేశారు, అన్న వాళ్ళు అందరు ట్రై చేశారు, లాస్ట్కి ఒక యాంగిల్ కనిపెట్టాం, యాంగిల్ ప్రాక్టీస్ చేసి అది వచ్చింది. కూల్గా ఉండేవారా ప్రశాంత్ నీల్ గారు? చాలా మాక్సిమం ఎంత కూల్ వీళ్ళైతే అంత కూల్ ఉండేవారు. ఓకే, ప్రభాస్ గారితో మీకు కాంబినేషన్ సీన్స్ లేవన్నారు, పృథ్వీరాజ్ గారిని కానీ ఏమైనా కలిసారా?
సెట్స్లో ఆయన ఏమైనా అంటే ఆయన చిన్నప్పుడు క్యారెక్టర్ కాబట్టి అసలు నా చిన్నప్పుడు క్యారెక్టర్ ఎలా ఉందని ఆయన చూసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆయన వచ్చి కలిసారు మిమ్మల్ని, మీరు కలవడం కానీ ఆయన్ని? సలార్ సెట్స్లో కలవలేదన్న, కాకపోతే ఇప్పుడు ఆయన మూవీ నెక్స్ట్ మూవీలో నేను వర్క్ చేస్తాను. ఓకే ఓకే. అది ఎలా అంటే అదే కడియం టోటల్ సీన్ తీసాక ఆ ముందు సీన్ తీసేటప్పుడే సార్ అన్నోళ్ళు చెప్పడం, ఓకే వీడు బాగా చేస్తున్నాడు. నాకు వచ్చి చెప్పారు, ఓకే సార్ అసలు ఎక్కువ మాట్లాడరు, కాంప్లిమెంట్స్ ఇరు, అలాంటి ఆయన వచ్చి గుడ్ జాబ్ కార్తికేయ అన్నారు నాకు. ఓకే ఓకే. ఎవరు? ప్రశాంత్ నీల్ సార్. ఓకే ఓకే. అన్నోళ్ళకి చెప్పారు ఇట్లా బాగా చేస్తున్నారు వీడు అని. నెక్స్ట్ ఈ సీన్ తర్వాత ఆయనకి ఇంకా బాగా నచ్చేసింది. ఓకే. కడియం సీన్ తర్వాత నచ్చేసి రఫ్ కట్ రెడీ అయింది. midnight 2 o'clockకే పృథ్వీ సార్కి మెసేజ్ పెట్టారు, ఓకే మీకు సర్ప్రైజ్ అని మెసేజ్ పెట్టారు. ఓకే. సో సర్ప్రైజ్ అని చెప్పి రఫ్ కట్ పంపించి తిను మీ చిన్నప్పటి రోజు కార్తికేయ బాగా చేస్తాడు, ఏ క్యారెక్టర్ బాగా చేయగలడు, మీ దాంట్లో ఉన్న క్యారెక్టర్ కూడా బాగా చేయగలడు అని సజెస్ట్ చేశారు. పృథ్వీ సార్కి కూడా నచ్చి ఆబ్వియస్ గా ప్రశాంత్ నీల్ సారే సజెస్ట్ చేశారు. ప్లస్ పృథ్వీ సార్ కూడా చూసారు సీన్, ఆయనకు కూడా నచ్చింది. అప్పుడు నన్ను కేరళ పిలిపించి స్టోరీ డిస్కషన్ చేసుకుని లూసిఫర్ 2లో క్యాస్ట్ చేశారు. ఇప్పుడు లూసిఫర్ 2 ఉంది, అందులో మీరు ఉన్నారు. ఇప్పుడు మీరు సలార్లో చేశారు కదా, మీ స్కూల్లో తెలుసా మీ ఫ్రెండ్స్కి మీరు సలార్లో ఉన్నట్టు, లేదైనా సీక్రెట్ ఏమైనా మెయింటైన్? లేదు, నాకు సలార్లో చేస్తున్నాను తెలుసు, ఎవరికి ఆడు ప్రిడిక్షన్ లో టీ కొట్టాడు అంటాడు, ఏదేదో అంటారు. సరే అనుకోండి రిలీజ్ అయ్యి చెప్దాం అంతే. సర్ప్రైజ్ అయితే మెయింటైన్ చేశారు ట్రైలర్ రిలీజ్. ఎందుకంటే ఇప్పుడు నా లుక్ డిఫరెంట్ అన్న. అవునవును. అది ఒకసారి వాళ్ళ ట్రైలర్ లో చూడండి ఈ లుక్ ఏంది ఇలా ఉంది అన్నట్టు అనిపించాలి. అవునవును చెప్పేయచ్చు. ఇప్పుడు వీడు చెప్తాడు విదేశ్ ఆబ్వియస్ గా ప్రభాస్ సార్ చిన్న పుట్రోళ్ళు, బట్ నాకేంటి ఓకే నా చుట్టూ ఉన్న వాళ్ళు సర్ప్రైజ్ అవ్వాలి. ఏమన్నారు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ క్లోజ్ సర్కిల్ కానీ? అందరు కాల్, అసలు ఇంకా నేను చూస్తున్న ట్రైలర్ సగం ట్రైలర్ కి ఇంకా కాల్ స్టార్ట్. ఓకే. అరే బాగా చేసేవారు, చింపేసేవరా. ఓకే ఓకే. పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉంది ఆన్ స్క్రీన్ చూడగానే? పేరెంట్స్ రియాక్షన్, మాకు టికెట్లు దొరకడం 3 టికెట్లు ఒక దగ్గర దొరికాయి, ఒక టికెట్ ఒక దగ్గర దొరికాయి. ఓకే. నేను ఒక్కడిని ఒక దగ్గర కూర్చున్నా. ఓకే. మదర్ ఫాదర్ చెల్లి ఒక దగ్గర. ఓకే. ముగ్గురు ఒక చోటుకి వెళ్ళారు, మీరు నేను ఒక్కడిని. ఓకే. మీరు థియేటర్లో చూసారు కదా, చుట్టూ ఉన్న ఆడియన్స్ రియాక్షన్ ఏంది? పృథ్వీ సినిమాలో క్యారెక్టర్ నా పక్కన కూర్చుందిరా అని ఏమైనా మిమ్మల్ని చూస్తూ కూర్చున్నారా, లేదంటే ఏమైనా థియేటర్లో సీన్స్ రాగానే విజిల్స్ చేస్తారు, అరుస్తారు, కేకలేస్తారు, ఏమనిపించింది ఆ టైంలో? అమ్మో ఆ టైంలో గూస్ బంప్స్. మన సీన్ కంటే నేను సలార్ అంట కదన్నా, అప్పుడు అందరు అరిసేసరికి సూర్యుడు సాంగ్ అంతా క్రేజీ అనిపించింది. కానీ ఆ ఫస్ట్ టైం అప్పుడే సినిమా స్టార్టింగ్ అందరు ఫ్లాష్ లైట్లు వేసుకొని వస్తున్నారు, సీట్లు ఎత్తుక్కుంటున్నారు, అంటే గాలుగా ఉంది, పెద్ద ఎంజాయ్ చేయలేకపోయారు. గుర్తుపెట్టారా? గుర్తుపెట్టారు. స్టార్టింగ్ థియేటర్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు కానీ బయట ఎంటర్ అవుతున్నప్పుడు ఇంకా అదే ఫస్ట్ డే కదా, వాళ్ళు చూడలేదు, అంటే వాళ్ళు ఎగ్జైట్మెంట్ లో ఉన్నట్టున్నారు. థియేటర్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఇంటర్వెల్ లో గుర్తుపెట్టారు, థియేటర్ నుంచి బయటికి వెళ్ళారు, సెల్ఫీలు అవి. ఒక సెలబ్రిటీ స్టేటస్ అయితే వచ్చేసింది మనకి. ఇక్కడ హైదరాబాద్ ప్రాపర్ ఇప్పుడు ఉండేది హైదరాబాద్. ఎలా ఉంది హైదరాబాద్ లో మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ? మాల్స్కి కామన్, మనం బయటికి వెళ్ళడం కామన్, అక్కడ రియాక్షన్ ఎలా ఉంటుంది జనాలు? అంటే ఫస్ట్ చూస్తారు, స్టే చేస్తారు, వీడా కదా అని చూస్తారు, ఎవరో ఒకరు కన్ఫర్మ్ చేసుకుని వస్తారు, బ్రో సెల్ఫీ అంటారు, ఓకే అని ఇస్తా, అప్పుడు అందరు కన్ఫర్మ్ అవుతారు. నార్మల్ గా సినిమాలో చూసుకుంటే మనకి కడియం ముక్కుకి ఒక సీన్ లో ఉండదు అన్న, దాని వల్ల ఇంకా గుర్తుపడతాం ఎక్కువ. యాక్చువల్ గా బయటికి సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ప్లస్ ఏమంటున్నారు, పొడుగు కనిపిస్తున్నావు, పెద్దోళ్ళగా కనిపిస్తున్నావు, ఇంకా వాళ్ళకి అలా అనిపించింది, చూపించడం అలా చూపించారు మరి. సో వాళ్ళకి చిన్న కన్ఫ్యూజన్. ఇప్పుడు వాడైనా కూడా విదేశీ పొడుగోళ్ళలాగా బాగా పొడుగున్నట్టు మంచి బాడీ ఉన్నట్టు బయటకు వస్తే నా అంత హైట్ ఉంటాడు, వాడు 2 seconds పట్టిద్ది గుర్తుపట్టడానికి. ఒకరు వచ్చి సెల్ఫీ తీసుకుంటే కన్ఫర్మ్ అయిపోద్ది, ఓ వీడే అని. ఇప్పుడు ఇంకా అందరూ వచ్చేసి విదేశ్తో ఫ్రెండ్షిప్ బాగా కుదిరిందా మరి? సెట్స్ ఇప్పుడు టచ్ లోనే ఉన్నారా? టచ్ లో, ఎప్పటికప్పుడు టచ్ లో. ఓకే ఓకే. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా మన? అదే లూసిఫర్ 2 ఒకటి డైరెక్ట్ మలయాళంలోకి ఎంట్రీ, అది కూడా పాన్ ఇండియా మూవీ. అదే అంటున్నా, ఫస్ట్ మ్యూజిక్ స్కూల్ కూడా పాన్ ఇండియా మూవీ అనుకుంటా కదా, డిఫరెంట్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది కదా. హిందీ తెలుగు. అవునవును, డిఫరెంట్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది. అక్కడ నుంచి స్టార్ట్ అయిన జర్నీ. నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ, ఆ తర్వాత లూసిఫర్. లూసిఫర్ మూవీకి నాట్ ఓన్లీ మలయాళం, అన్ని లాంగ్వేజ్లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆ మూవీకి. ఆ టేకింగ్ కానీ, అందులో యాక్టింగ్ కానీ, పృథ్వీరాజ్ కుమార్ గారు కానీ, మన మోహన్ లాల్ గారు కానీ, చాలా బాగుంటుంది మూవీ. సో లూసిఫర్ 2లో ఛాన్స్ ఎలా వచ్చిందండి? అదే డైరెక్ట్ సలార్ నుంచే తీసేసుకున్నారు పృథ్వీ. నా చిన్నప్పుడు క్యారెక్టర్ నా మూవీలో ఉండాలి అనుకున్నారా? అంటే ఆయనకి బాగా నచ్చింది ఇంకా నా యాక్టింగ్ అండ్ లుక్, ఆబ్వియస్ గా చూడడం సేమ్ ఉండడం, యాక్టింగ్ కూడా బాగా నచ్చి నెక్స్ట్ మలయాళం మూవీలోకి ఎంట్రీ. తర్వాత ఇంకా ఫ్యూచర్ తెలుగులో ఏమైనా ఉన్నాయి మూవీస్? తెలుగులో మట్కా చేస్తాను, వరుణ్ తేజ్ గారు చిన్నప్పుడు. నెక్స్ట్ నేను ఇంకొక ఇద్దరం లీడ్ రోల్ గా హారర్ కామెడీ ఫిల్మ్ చేస్తాను. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా. బాగుంది, అన్ని లాంగ్వేజెస్ ని అలా టచ్ చేస్తూ. అది కూడా లూసిఫర్ అంటే ఆబ్వియస్ గా పాన్ ఇండియా మూవీ.
ఓకే ఓకే. 2 ఇప్పుడు 1 ఓన్లీ అంటే డబ్ చేశారు, బట్ 2 డైరెక్ట్ మొత్తం తెలుగులో కూడా రిలీజ్ చేస్తారు. ఓకే. సలార్ 2 గురించి, సలార్ 2లో మీరు ఉంటారని ఏమైనా చెప్పారు? మాకు ఇంకా చెప్పలేదు. ఏమి ఎవరిని అడిగినా, మీ టీంలో ఎవరిని అడిగినా మాకు ఇంకా చెప్పలేదు అంటున్నారు. అది నిజమేనా? లేదంటే యాక్చువల్గా సలార్ 1 మీ మీద స్టార్ట్ అయ్యి వెళ్ళింది కదా, సో మీ ఇద్దరివి చాలా ఇంపార్టెంట్ రోల్స్, మీది విదేశ్ది. సో సలార్ 2లో కూడా ఉంటారా అని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీరేమనుకుంటున్నారు? అది మేము కూడా ఎక్స్పెక్ట్ చేయగలమో లేదు తెలియదు అన్న. ఆయన విజన్ ఎలా ఉందో, ఆయన కావాలంటే అక్కడికక్కడ కూడా మార్చేయచ్చు. ఓకే. సీన్స్ అలా మారుస్తారా? ఆ సీన్స్ మొత్తం మార్చరు, బట్ డైలాగ్స్ కానీ అంటే సీన్ మార్చాలంటే 1-2 డేస్ ముందు అనుకుంటారు, ఓకే సీన్ మారుద్దాం అన్నట్టు. అక్కడికక్కడ అంటే ఆన్ ద సెట్ డైలాగ్స్ ఇవన్నీ మారుస్తూ ఉంటారు కానీ, సో ఎప్పుడు ఆయన ఏమనుకుంటారు, ఆయన మైండ్లో ఆయన విజన్ ఏంటో ఎవరికి తెలియదు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా సలార్ 2లో కూడా నేను ఉంటాను? ఏం ఎక్స్పెక్టేషన్స్ మనకి, ఎందుకన్నా ఆయన పిలిస్తే వెళ్ళి చేసాడు అంతే. సలార్ 2 1 అప్పుడు కూడా అంతే వెళ్ళా, ఓకే నా బెస్ట్ ఇచ్చేద్దాం అన్నట్టు వెళ్ళా. ఓకే, చాలా బెస్ట్ కనిపించింది. సలార్లో స్టార్టింగ్ మీతో వచ్చిన తర్వాత సినిమా పీక్ స్టేజ్కి వెళ్తాం. సో అలాంటి దాన్ని ఇప్పుడు KGF 1 మించి KGF 2 ఉండాలి. సో సలార్ని 1 మించి సలార్ 2 ఉండాలి. అంటే సలార్ 1లో ఉన్న క్యారెక్టర్స్ 2లో ఉంటేనే కదా హైప్ తీసుకొస్తాం. మనం అబ్జర్వ్ చేస్తే KGFలో కూడా చిన్నపిల్లలతోటే ఆయన ఎమోషన్, చాలా ఎమోషన్ పండిస్తారు ప్రశాంత్ నీల్ గారు. సో ఈ సినిమాలో కూడా సలార్ 1లో కూడా మీతో చాలా ఎమోషన్ పండించారు. సో 2లో కూడా పండిస్తారు అనుకోవచ్చా? ఇది అసలు ఏం చెప్పలేమన్నా అంటున్నా, అసలు ఏమీ చెప్పలేదు ఆయన. అంటే పోస్ట్పోన్ చేసి రీషూట్ చేసినప్పుడు ఆయన చూడండి అక్కడ, ఓకే మూవీ ఇది అనుకున్నాం బట్ ఏదో తేడా కొడుతున్నారు అన్నట్టు పోస్ట్పోన్ చేసి రీషూట్ చేశారంటే చూడండి, ఇంకా ఆయన అనుకుంటే మార్చేస్తారు. ఓకే. సో ఎప్పుడు ఆయన ఏమనుకుంటారు, ఎప్పుడు ఏది రాస్తారు, ఏ సీన్ రాస్తారు, ఎలా రాస్తారు, ఎవరికి ఏం చెప్పాలి. ఓకే. అంటే మీరు సెట్స్లోకి వెళ్ళే వరకు మీరు ఏ సీన్ చేస్తారో మీకు తెలీదా? అది తెలుసు, అది రిహార్సల్స్, రిహార్సల్స్కి వెళ్ళే వరకు మీకు తెలియదు? తెలియదు. ఓకే. సిట్టింగ్స్లో ఇలా ఉంటుంది క్యారెక్టర్, సిట్టింగ్స్, స్టోరీ సిట్టింగ్స్ అంటే ఫస్ట్ ఇంకా ఓకే కన్ఫర్మ్ ప్రశాంత్ నీల్ గారే చెప్పారు ఇదంతా. ఈ రోజు నుంచి రిహార్సల్స్ అనగా వెళ్ళాము, సార్ వచ్చారు, అలా కూర్చున్నారు, మేము ఇద్దరం కూర్చున్నాం. మీకు తెలుసు కదా మీ రోల్స్ ఏంటో, నువ్వు ఇది ఓకే, నీది ఇది బ్యాక్గ్రౌండ్, నీ క్యారెక్టరిస్టిక్స్ ఇవి, నువ్వు ఇలా ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చే టైపు చెప్పారు. అంత అయిపోయింది, ఒక ఐడియా వచ్చేసింది క్యారెక్టర్ గురించి. నెక్స్ట్ సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, ఫస్ట్ క్యారెక్టర్స్ చెప్పారు. నెక్స్ట్ ఇది 1 ఆఫ్ ది మెయిన్ సీన్, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇంకో మెయిన్ సీన్, ఇది ఇలా ఉంటుంది, ఇలా చేయాలని చెప్పారు. ఓకే. నెక్స్ట్ ఫుల్ సీన్ ఇచ్చేసారు, అది ప్రాక్టీస్ చేశారు. ఆడిషన్స్కి షూట్కి వెళ్ళేటప్పటికి ఎంత గ్యాప్ ఉంది? ఆడిషన్కి షూట్కి ఒక 1.5 month ఉంటుంది అన్న. ఎక్సైట్మెంట్ ఉందా? చాలా ఎక్సైట్మెంట్, భయం అన్నీ. ఓకే. అమ్మో ఇక్కడ రావాలి ఎలాగైనా, ఓకే సెలెక్ట్ అన్నారు అక్కడ, ఓకే మరి షూట్ ఎప్పుడు ఏంటి అంత. అంటే ఫస్ట్ డే షూట్లో ఏమనిపించింది? ఫస్ట్ డే వెళ్ళగానే కెమెరాని ఫేస్ చేయగానే ఎలా అనిపించింది? అది ఆబ్వియస్గా ఫస్ట్ కెమెరా ఫస్ట్ షాట్ కూడా టెన్షన్ పడ్డారా? అన్న పడతాం. ఫస్ట్ కెమెరా ఫస్ట్ షాట్ కూడా నా మీద పెట్టారన్నమాట. ఓకే. సో పెద్ద డైరెక్టర్, పెద్ద సినిమా, ఇంతమంది యాక్టర్స్, 100 మంది ఒక 500-400 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు నేను కానీ రీటేక్ అంటే మళ్ళీ అందరూ ఒకేసారి చెయ్యాలి, మన ఒక్కల వల్ల మొత్తం అందరూ మళ్ళీ చేయాలి. అదేమో రిస్కీ షాట్. ఆ కెమెరా ఏమో గోడ ఇక్కడ ఉంటే గోడకు అవతల వైపు ఉంది, కింద ఏం లేదు. ఓకే. అలా ఉంది. నేను ఫుల్ అదంతా మొత్తం మెస్ అయిపోతుంది. ఓకే యాక్షన్ అన్నారు, చేసా, వచ్చారు కూర్చొని ఇంకా కావాలి నాకు అన్నారు, మళ్ళీ చేసా, ఇంకో ట్రై చేద్దాం, ఇంకా బాగా వచ్చిద్దా, ఇంకా ట్రై చేద్దాం, అంతేగాని ఎప్పుడు ఓకే ఇది బాగాలేదు అని ఇప్పటిదాకా ఎప్పుడు అనలేదు. బాగాలేదు అనుకుంటా ఇంప్రొవైజేషన్ చెప్పారు. ఎందుకంటే ఆయనకి ఏముంటుంది అంటే మైండ్లో నాట్ ఓన్లీ మనం అవతల మనిషి ఏమనుకుంటున్నాడు, ఏమో ఆయన వ్యూ ఇంకా బెటర్ ఉండొచ్చేమో అని మనకు ఫ్రీడమ్ ఇస్తారు. ఒకవేళ కానీ మన వ్యూ బాగుంటే మాత్రం ఇదే ఓకే చేస్తాం. ఓకే. ఓకే. సో సినిమా కంప్లీట్ అయ్యి సినిమా కంప్లీట్ అయింది ఇన్ ద సెన్స్ మీ షూటింగ్ కంప్లీట్ అయ్యి మీ సీన్స్ కంప్లీట్ అయ్యి సినిమా రిలీజ్ అవ్వడానికి ఎంత గ్యాప్ ఉంది? మాది అసలు అంటే ఫస్ట్ షూటింగ్ స్టార్టింగ్ మీ సీన్స్ తీస్తారా? లేదు, మాది ఇంకా ఒక 2 monthsలో September 22 అన్నప్పుడు ఇంకో 2 monthsలో రిలీజ్ అనగా మాది లాస్ట్ షెడ్యూల్లో షెడ్యూల్. ఓకే. ఓకే. ఇది కూడా అంతే, మొన్న ఇంకో 1 monthలో రిలీజ్ అనగా మాది పెట్టుకున్నాం. ఓకే. ఓకే. వర్త్ వెయిటింగ్ అనిపించింది, ఎంతసేపు వెయిట్ చేసాము. మేము ఇంకా తక్కువ వెయిట్ చేసామన్నా, వాళ్ళు స్టార్టింగ్ షెడ్యూల్లో చేసిన వాళ్ళు కానీ ప్రభాస్ సార్ కానీ వీళ్ళంతా వెయిట్ చేస్తుంటారు. మీరు అన్నట్టు స్టార్టింగ్ సీన్ ఉంది కదా, పైన ఫైట్, పహిల్వాన్తో ఫైట్, అంతమంది ఆర్టిస్టులు ఉంటారు, జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, యాక్ట్ చేసేటప్పుడు ఏమనిపించింది? టెన్షన్ ఫీల్ అయ్యారా? అదంతా ఫస్ట్ డే వరకే అన్న మ్యాక్స్. ఓకే. ఆ టీమ్ కానీ నీల్ సార్ కానీ ఎంత జోవియల్ ఉంటారంటే
ఆ కంఫర్ట్ జోన్ అనేది ఇచ్చేస్తారనమాట. సో జోకులు వేయడం కానీ, జోకులు వేయడం మరీ ఎక్కువ జోకులు వేసుకుంటే అలాగే ఓకే ఫ్రీగా ఉండడానికి కొంచెం ఫన్ ఉంటుంది. ఫన్ ఉంటుంది. అది కూడా ఏది ఒక లంచ్ బ్రేక్ ఓకే అయిపోయింది ప్యాకప్. అప్పుడు ఒక్కసారి ఇంకా షూట్ సీన్లోకి వచ్చామంటే ఎవ్వరం మైండ్ ఎటు వెళ్దా, మొత్తం ఆ సీన్ రావాలి, సీన్ మంచిగా రావాలన్నట్టే ఉండేది. ఇప్పుడు 10th అంటున్నారు కదా, నార్మల్గా ఏమంటే మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా. మూవీస్లోకి వచ్చామంటే మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. సో పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది చిన్నప్పటి నుంచి? ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అయింది, పాన్ వరల్డ్ కూడా అది సలార్ వెళ్ళిపోయింది, నెక్స్ట్ కూడా పాన్ ఇండియా మూవీ. పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది ఇంట్లో స్టడీస్కి మూవీస్కి? ఫుల్ సపోర్ట్ అన్న వాళ్ళు పేరెంట్స్ అంతా. వాళ్ళంతా సపోర్ట్ చేయడం వల్లే నేను ఇప్పుడు సైమల్టేనియస్గా అంటే వాళ్ళు 10th క్లాస్లో ఇంకా బోర్డ్ ఎగ్జామ్స్ ఇంకో 1 monthలో ఉన్నాయనగా కూడా వాళ్ళు ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికి కొన్ని రోజులు షూటింగ్ వద్దు కావంటే తర్వాత చూద్దాంలే, ముందు మనకి స్టడీ ఇంపార్టెంట్ అంటారు కదా. సో అందుకోసం సో స్టడీస్ ఇంపార్టెంట్ అన్న పేరెంట్స్ చాలామంది ఉంటారు. సో మీ పేరెంట్స్ని అయితే మనం అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా. మీ ఇంట్రెస్ట్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే వాళ్ళు స్టడీస్ ఇంపార్టెంట్ కాదు అనరు, ఇంపార్టెంటే, బట్ నీ ఇంట్రెస్ట్ నీది, నీ ప్యాషన్ నీదిరా, నీకు చేయాలనుకుంటే చెయ్యి అన్నట్టు. అసలు ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? కంటిన్యూ ఇంకా సినిమాలోనే కంటిన్యూ అవుదానా? అంతేగా, ఒక యాక్టర్గా నిరూపించుకోవాలి. ఒక ఫాద్ ఫాసిల్ సార్, సత్యదేవ్ సార్, చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యి హీరోస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మన గోల్ అదేనా? చూడొచ్చా మేము కార్తిక్ని హీరోగా? హీరో అంటే యాక్టర్గా చూడొచ్చు, యాక్టర్గా చూడొచ్చు. సో అంటే అదే కదా చెప్తున్నా, సత్యదేవ్ సార్ ఇప్పుడు ఉన్నారు, హీరో చేస్తారు, విలన్ చేస్తారు. నెక్స్ట్ ఈ మొన్న అక్షయ్ కుమార్ సార్ దాంట్లో హనుమంతుల వారి క్యారెక్టర్. నెక్స్ట్ ఫాద్ ఫాసిల్ సార్, విజయ్ ఆయన ఏ క్యారెక్టర్ అయినా చేయగలరు. ఫాద్ ఫాసిల్ హీరోగా చేయగలరు, ఆర్టిస్ట్గా చేయగలరు, విలన్గా చేయగలరు, ఏదైనా చేయగలరు. సో మన గోల్ కూడా అదే. సో ఏ క్యారెక్టర్ ఇచ్చినా మనం చేయొచ్చు. సాయి పల్లవి అయితే డాక్టర్ నుంచి యాక్టర్ అయ్యాను. సో అలా ఏంది ఫ్యూచర్లో స్టడీస్? చదువు ఉండాలి అన్నట్టు కాకుండా చదువు ఉండాలి అండ్ ఆ లైఫ్ ఉండాలి, కాలేజ్ లైఫ్ కానీ స్కూల్ లైఫ్ కానీ. ఆ కోవిడ్ వల్ల 2 years పోయింది మాకు ఆల్రెడీ. 7th క్లాస్ 8th క్లాస్ ఇదే మెయిన్ స్టేజ్, ఇంకా ఎండింగ్ వచ్చేస్తుంది స్కూల్ లైఫ్. ఈ మధ్యలోనే 7th 8th లేసిపోయాయి. స్కూల్ లైఫ్ కాలేజ్ లైఫ్ ఉండాలి. కాలేజ్ లైఫ్ ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి. ఇటు పక్క మనం సినిమాల్లో ఉన్న కాలేజ్ లైఫే కదా. సో అది స్టడీస్ ఉండాలి, అది నార్మల్ ఏమంటాం బేస్ లాగా. అవును ఖచ్చితంగా ఉండాలి, మన ప్యాషన్ మనకి. ఇప్పుడు మీరు లూసిఫర్ 2 అన్నారు కదా, అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది? ఏమైనా చెప్పారా రోల్ గురించి? నీ రోల్ ఎలా ఉండబోతుంది? ఏమైనా రివీల్ చేస్తారా సీక్రెట్? అదేం రివీల్ చేయకూడదా? ఒక షెడ్యూల్ అయింది. ఒక షెడ్యూల్ అయిపోయింది ఆల్రెడీ? ఆల్రెడీ అది రివీల్ చేశారు వాళ్ళు కూడా పెట్టి. ఓకే షెడ్యూల్ అయిపోయింది. సో ఎలా ఉండబోతుంది అందులో మీ క్యారెక్టర్? చాలా డిఫరెంట్. సలార్లోనే ఇంపార్టెంట్ రోలేనా? సలార్ లాగే చాలా ఇంపార్టెంట్, చాలా డిఫరెంట్. ఓకే, సో దాన్ని మనం సీక్వెల్ గానే చూడొచ్చా? లూసిఫర్ 1 సీక్వెల్ అయినా? అంటే చాలా మూవీస్ వస్తాయి 1కి 2కి, అదే ఒక మూవీ టైటిల్ తీసుకుని దానికే పెట్టి కంటిన్యూషన్ వేరే స్టోరీ అని చేస్తారు కదా, అలా కాకుండా సీక్వెల్ అయినా? ఓకే. సో అవే క్యారెక్టర్స్ ఉంటాయి ఏదో నాకు తెలియదు. ఐ మీన్ వాళ్ళతోటే మోహన్ లాల్ గారితో కాంబినేషన్ సీన్స్ ఏమైనా ఉంటాయని చెప్పారా? ఏం చెప్పకూడదు నేను ఇప్పుడు, ఏమీ చెప్పకూడదా లూసిఫర్ 2 గురించి? ఏం చెప్పకూడదు. ఓకే, ఆయనతో కాంబినేషన్ సీన్స్ ఉంటాయని కూడా చెప్పకూడదా? ఏమో నాకు గుర్తులేదు, మర్చిపోయా. ఆల్ ది బెస్ట్ కార్తికేయ, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి చిట్ చాట్. మరో చిట్ చాట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి. పాన్ ఇండియా సినిమా, పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ సినిమాలో కార్తిక్ ఇంకా వరదరాజమన్నారుగా మారిపోయాడు. అలా టీం నుంచి కాల్ వచ్చాకే మీ లుక్ చూస్తుంటే కొంచెం పృథ్వీరాజ్ సుకుమారన్ గారిలా ఆయన చిన్నప్పుడు ఇలాగే ఉంటాడా అంటే? అన్న ఇప్పుడు అందుకేగా మరి వాళ్ళు క్యాచ్ చేసుకున్నారు. సలార్లో చేస్తున్నాను తెలుసు, బట్ ఎవడికాడు ప్రిడిక్షన్లో ఒకడేమో టీ కొట్టాడు అంటాడు. ఒక షెడ్యూల్ అయిపోయింది ఆల్రెడీ. ఏం చెప్పకూడదు నేను ఇప్పుడు, ఏమీ చెప్పకూడదా? ఆయనతో కాంబినేషన్ సీన్స్ ఉంటాయని కూడా చెప్పకూడదా? ఏమో నాకు గుర్తులేదు, మర్చిపోయా.